ఆంధ్రప్రదేశ్లో పత్రికల్లో ఈనాడు జ్యోతి ఇప్పుడేంటంటే తెలుగుదేశం అనుకూల పత్రికలు కాబట్టి వాస్తవంగా మేము జగన్ మీద వ్యతిరేకత సృష్టించడం వల్ల నువ్వు అధికారంలోకి వచ్చావు కాబట్టి మేము చెప్పినట్టు వినాల్సిందే అన్న తరహాలో ఒత్తిడి చేస్తున్నది చంద్రబాబు గారి మీద. అందులో రోజు వందలాది కథనాలు, ప్రతి డిపార్ట్మెంట్లో ఈర్ష్య అసూయలుండి ఉద్యోగులు ఎవరన్నా ఏ పాయింట్ చెప్పాలన్నా ఇవాళ ఈనాడు జ్యోతిలో వార్త రావాలంటే మన శత్రువు అయినటువంటి ఉద్యోగిని లేదా మనం ఆ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మనకు అడ్డుపడేటటువంటి అధికారిని కానీ ఉద్యోగిని కానీ లేదా మనం పని చేయకపోతే ఆ పని చేయలేదని మనల్ని మందలించే అధికారిని దెబ్బతీయాలంటే ఈనాడు రిపోర్టర్ జ్యోతి రిపోర్టర్ను పట్టుకుని సార్ అడుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి సార్, జగన్ టైంలో కొడాల నానికి చుట్టమన్నాడు సార్, లేకపోతే కొడాల నాని నాకు బాగా పరిచయం అన్నాడు సార్, లేకపోతే కొడాల నాని వాళ్ళ వేలు విడిచిన మేనమామ తోడి కోడలకి తమ్ముడు కొడుకు సార్ వాడు, ఇట్లాంటిది ఏదో చెప్పేసేసి అట్లాంటి వాళ్ళకే మెయిన్ పోస్ట్ ఇస్తున్నారు సార్ అని చెప్తే వీళ్ళు వెంటనే అర్జెంటుగా రాసేసుకుని తీసుకొచ్చేసి పేపర్లో రాసేస్తారు. వెంటనే వాడిని ఎందుకు తీసేయట్లేదు, దీన్ని ఎందుకు తీసేయట్లేదని రాస్తారు. వెంటనే దాన్ని తీసుకుని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం మా ప్రభుత్వం వచ్చినా ఇంకా మాకు లేదా ఇంకా రెడ్ బుక్ తెరవరా అని రాస్తారు. దాంతో వాళ్ళు అప్పటిదాకా నోటి దగ్గర దాకా వచ్చిన ముద్దను లాగేస్తూ ఉంటారు. 100 మందిలో 25 మందిని అట్టకు పక్కన పెట్టేస్తుంటారు. ఇది ప్రస్తుతం నడుస్తుంది. ఇప్పుడు ఈ తీరు ఈ తంతు చూస్తుంటే ఎలా నడుస్తుందంటే ఇంకోటి తలకాయలు పగిలినా ఏం జరిగినా సరే చిన్నపాటి సంఘటనలు కూడా గ్లోరిఫై చేసి చూపెడుతున్నారు, భారీగా వేసి చూపెడుతున్నారంటూ రాసుకొచ్చేటటువంటి పరిస్థితులలో ఉంటే తలకాయలు పగిలిన వార్తలు రాయరు, చచ్చిపోతున్నా సరే వాళ్ళే చచ్చిపోయారని రాసుకునేటటువంటి పరిస్థితి. ఇంకా నేను సూసైడ్లు అని రాయట్లేదు, తలకాయని ఆడే కొట్టుకుని అని చెప్పి సుబ్బారాయుడు లేకపోతే రషీద్దు ఏదో పార్టీ వాళ్ళ ఇంటర్నల్ గొడవలే అని రాసుకొచ్చారు. ప్రస్తుతం అంతటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి జర్నలిజం సాక్షిగా రాబోయే రోజుల్లో పనిచేస్తే సరిపోతుందేమో. రాజు వెడల రవి తేజము వెడలగా తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఇవన్నీ పొలిటికల్గా మార్పులే కాకుండా ఉద్యోగులందరినీ తీసిపడేసేసి 5 ఏళ్లకు ఒకసారి ఉద్యోగులను కూడా అపాయింట్ చేసుకుంటే పోతుందేమో. ఎవడు మనుషులు వాళ్ళు వచ్చి ఉద్యోగంలో పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే పోతూ ఉంటుంటారు. ఇట్లాంటిది పెట్టుకుంటే సరిపోతుందేమో, ఆలోచిస్తే బెటర్.